హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ పప్పు చిక్కుడుకాయ చేస్తానండి. పప్పు చిక్కుడుకాయ సాంబార్ పెట్టిన అంటే దీంట్లో టమాటా వేయకుండా చేస్తాను. కొంతమంది పూర్తిగా టమాటా అవాయిడ్ చేసే వాళ్ళ కోసం ఇట్లా టమాటా వేయకుండా చేస్తున్నానండి ఈరోజు. అంటే మామూలుగా పప్పు ఒక 3-4 విజిల్స్ పెట్టుకునేసి పప్పు ఉడికిన తర్వాత ఇది మామూలుగా పోపు పెట్టుకుంటాం కదా, అందులో ఆనియన్, తెల్లగడ్డ, కరివేపాకు, ఆవాలు అన్నీ వేసి పోపు పెట్టుకుంటాము. టమాటా మాత్రం వేయలేదు. మళ్ళీ పప్పు దాంట్లోకి వేసి చిక్కుడుకాయ పప్పు అంతా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని లాస్ట్లో కొంచెం ఇంకా చింతపండు కలిపి వేసుకునేస్తాము. అయినా టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదండి, బాగుంటుంది. టమాటా వేయలేదు అని టేస్ట్ ఏం తగ్గే పని మాత్రం ఏమి ఉండదు, కాబట్టి బాగుంటుంది. ఈ క్లైమేట్కి మా ఇంట్లో అందరూ కొంచెం కాఫ్ దగ్గుతూ ఉంటారు కాబట్టి అందుకని అట్లా చేసుకున్నా. ఇంకోండి రైస్ వేడిగా, రైస్ మాత్రం మామూలుగా కుక్కర్లో పెట్టినా కూడా నేను వార్చ్ చేస్తాను, కానీ అట్లే మాత్రం పెట్టను, వార్చుకుంటాం. ఇంకోండి వేడి నీళ్ళు, ఈ క్లైమేట్కి వేడి నీళ్ళు తాగితేనే కొంచెం బాగుంటుందండి, అందుకే వేడి నీళ్ళే తాగుతాను. ఇది పప్పు, ఇది మాత్రం ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా. బాగా పప్పు ఒక 4 విజిల్స్ పెట్టుకునేసినామంటే చాలు, బాగుంటుంది. అంతే, మామూలుగా పోపు పెట్టుకుంటాం అంతే దీనికి ఇంకేం లేదు. ఇది మా అత్తకి కొంచెం వేడిగా ఇచ్చేసేయాలి ఆమెకి, దానికోసమే. ఆమె ఇప్పుడు ఇచ్చేసినామంటే ఇప్పటికీ నైట్కి 2 పూట్లకి పెట్టుకొని తింటారండి. ఏమండి మీదంతా భోజనం అయిపోయిందా? టైం 2:30 అవుతా ఉంది. మాది ఎంత లేటే కొంచెం ప్రాసెస్, అలవాటు అయిపోయింది మా టైమింగ్ అంతా. కొంచెం అన్నీ 1 అవర్ లేట్గానే వస్తాయి. ఆమెకి 2 పూట్లకు అయ్యేలాగా రైస్ పంపించేస్తాను ఒకేసారి, 2 పూట్ల తినేస్తారండి. ఆమెకైతే బాక్స్ రెడీ చేసేస్తున్నాను. ఓకే అండి, బాగా ఇట్లా వేడి నీళ్ళు పెట్టుకొని తాగుదాం, ఈ క్లైమేట్కి బాగుంటుంది. కొంచెం జలుబు అట్లా చేసే వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుందండి. ఓకే, బాయ్ అండి.